హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి పిల్లలకు యాపిల్ అనేది ఎలా తినిపించాలి. చాలామంది డౌట్స్ అండి. ఈ యాపిల్ అనేది పచ్చిగానే ఇవ్వాలా లేకపోతే ఉడకబెట్టి ఇవ్వాలా, చాలా వీడియోస్లో చూడడం వల్ల ఎలా పెట్టాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. 6 months దాటినప్పటి నుంచి మనం పిల్లలకి అంటే 6వ నెల దాటిన పిల్లలకు మనం ఫుడ్ అనేది మెల్లమెల్లగా అలవాటు చేస్తుంటాం. అప్పటి నుంచి పిల్లలకు యాపిల్ పెడదామా లేకపోతే ఇంకా వేరే వేరే ఫుడ్ ఎలా పెట్టాలని డౌట్స్ వస్తుంటాయి. యాపిల్ అనేది పిల్లలకి చక్కగా ఇవ్వచ్చు. ఇది చాలా హెల్దీ ఫుడ్ కూడా. అలాగే యాపిల్ మనం పిల్లలకు పెట్టే ముందు ఫస్ట్ వాటి యూజెస్ ఏంటో తెలుసుకుందాము. అయితే యాపిల్లో మనకు పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం లాంటివి ఉంటాయి. ఇవి చర్మ సంబంధ వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులు, అలాగే మలబద్ధకం, జ్వరం లాంటివి రాకుండా చేస్తాయి. నెక్స్ట్, పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే వారి యొక్క జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అండ్ కొంతమందికి మోషన్ ప్రాబ్లం ఉంటుంది, అది రాకుండా నివారిస్తుంది. నెక్స్ట్, యాపిల్లో మనకు పిల్లలకు ఆరోగ్యవంతమైన బరువు పెరగడానికి తోడ్పడుతుంది. అలాగే నిండుగా అంటే వాళ్ళు ఫుడ్ అనేది మంచి కడుపు నిండా తిన్నట్టు అనుభూతి అనేది ఇస్తుంది. నెక్స్ట్, ఇంకా యాపిల్ అనేది పిల్లలకు ఆరోగ్యవంతమైన బరువు అనేది పెరగడానికి తోడ్పడుతుంది. తర్వాత దీంట్లో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల గుండె యొక్క ఆరోగ్యాన్ని మంచిగా చేస్తుంది, మేలు చేస్తుంది. తర్వాత అలాంటివి సంబంధ వ్యాధులు రాకుండా చేస్తుంది. ఎప్పుడైనా యాపిల్ అనేది ఉడకబెట్టకుండానే ఇవ్వాలి. ఎందుకంటే దాంట్లో మనం ఉడకబెట్టినాం అనుకోండి, దాంట్లో స్వీట్నెస్ అంతా పోయి పిల్లలకు తినాలనిపించదు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడప్పుడే రుచి మొగ్గలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి కదా. మనం ఇలా ఉడకబెట్టడం వల్ల టేస్ట్ అనేది మారిపోయి వాళ్ళకు నచ్చకుండా అవుతుంది. దాంతో యాపిల్ అంటేనే విరక్తి వస్తుంది. చాలామంది ఇదే పొరపాటు చేస్తున్నారు, సరి చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పైన ఎప్పుడైనా తొక్క తీసేసి ఇవ్వాలి పిల్లలకు. ఎందుకంటే ఈ మార్కెట్లో రకరకాల కలర్స్ కానివ్వండి, మైనం పూత కానీ పూస్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా తొక్క రిమూవ్ చేసి ఇవ్వాలి. నెక్స్ట్, పిల్లలకి యాపిల్ ఇచ్చే ముందు గింజలు అనేవి తప్పకుండా తీసేసి ఇవ్వాలి. గింజల్లో సైనైడ్ అనే విష పదార్థం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా గింజలు తీసేసి పిల్లలకి ఇవ్వాలి. ఎవరైనా గింజలు తినకూడదు. బై మిస్టేక్లో ఒక 2 గింజలు అలా తిన్నా కానీ భయపడకండి, ఏం కాదు. ఎక్కువ తీసుకుంటేనే ప్రాబ్లం అన్నమాట. అలాగని గింజలు ఉండాలని కాదు, తీసేసి ఇవ్వండి ఎప్పుడైనా. అది మంచిది కాదు గింజలు పిల్లలకి. మనము పిల్లలకు అలవాటు కావడానికి 6 months నుంటే అవి ఇవి పెడుతుంటాం కదా తినేటివి. అయితే యాపిల్లో మీరు ఉడకబెట్టకుండానే ఇవ్వండి. ఉడకబెట్టడం వల్ల వాళ్ళకి టేస్ట్ అనేది అస్సలు నచ్చదు. అది మనం తిని చూస్తే కూడా పుల్లగా ఉంటుంది. పిల్లలు న్యాచురల్గానే ఉంటేనే వాళ్ళు తినడానికి రకరకాల ప్రయోగాలు చేయాల్సి వస్తుంది. అలాంటిది మనం ఉడకబెట్టి అది చేసి ఇది చేసి పెడితే వాళ్ళకి చివరికి తినకుండానే అవుతారు. ప్రాక్టికల్గా ఆలోచించండి. ఆ వీడియో ఈ వీడియో అని కాదు, మీరు న్యాచురల్గానే పిల్లలకు అలవాటు చేయండి. స్పూన్తో ఇలా మనం తీస్తే మెత్తగా బోగంలాగా వస్తుంది. లైట్గా పిల్లలకు తినిపించవచ్చు. ఒకవేళ జలుబు దగ్గులా అంటూ ఉంటే అవి తగ్గిన తర్వాత పిల్లలకి యాపిల్ ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, ఇలా నీట్గా వస్తుంది. పెట్టొచ్చు, పిల్లలకి ఏం కాదు. వీడియో అనేది మీకు అందరికీ నచ్చుతుంది, యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.